అండి, నా పేరు కృష్ణారావు. నేను ఇన్ఛార్జి బీటీసీగా చేస్తున్నాను. ఈ నెల జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా ఈ నెల జనవరి 1 నుంచి రేపు 31/1/26 వరకు ఈ మన సెంట్రల్ గవర్నమెంట్ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, స్టేట్ గవర్నమెంట్ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, మన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ మంత్ అంతా జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంగా కండక్ట్ చేస్తున్నాము. దీని మెయిన్ థీమ్ ఏంటంటే శిక్షణతో భద్రత, సాంకేతికతతో పరివర్తన. శిక్షణతో భద్రత, సాంకేతికతో పరివర్తన అనే థీమ్తో పెట్టారు. కాబట్టి మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే హెల్మెట్ ధరించాలా, సీట్ బెల్ట్ పెట్టుకోవాలా, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, అట్లాగే తాగి వాహనం నడపకూడదు, ఓవర్ స్పీడ్ పోకూడదు, ఓవర్లోడింగ్ చేయకూడదు. ఈ 6 పాయింట్లు చాలా మనం చక్కగా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మీ జాగ్రత్త. రహదారి భద్రత అనేది మన అందరి బాధ్యత. అది ఏ ఒక్క డిపార్ట్మెంట్కో చేసేది కాదు. అలాగే అందరికీ మేము ఏలూరు జిల్లా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే రహదారి భద్రత మనందరి బాధ్యత. కాబట్టి మనందరం చక్కగా రహదారి నియమాలను పాటిస్తూ రహదారి ప్రమాదాలను నివారించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జాతీయ 37వ భద్రతా మాసోత్సవాల యొక్క కార్యక్రమాన్ని ర్యాలీని ప్రారంభించినటువంటి రవాణా శాఖ అధికారులకు, పోలీస్ శాఖ వారికి, ముఖ్యంగా పబ్లిక్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి వారు హెల్మెట్ ధరించాలని, బాధ్యతతో ప్రయాణం చేసేటప్పుడు గమ్యస్థానానికి చేరే దానిలో బాధ్యత తీసుకుని ఎవరికి వారుగా వ్యక్తిగా వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ. ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదంలో మనకి నష్టం జరగవచ్చు, లేదంటే వేరే వాడికి ప్రమాదం జరగవచ్చు. కాబట్టి ప్రతి వారు ఏదైతే భారత ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమ నిబంధనలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్క పౌరుడు మ్యాక్సిమం పాటించడానికి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్ వారికి మేము తెలియపరిచేది ఏంటంటే హైవే మీద ఏదైతే కలపూరు నుంచి గుండుగొల్ల వరకు మన జిల్లా ఉందో భీమడోలు దాకా మీరు కూడా ఎక్కడా కూడా వాహనాలని పార్కింగ్ ఏరియాలో తప్ప ఎక్కడ హైవే మీద పార్కింగ్ లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. దానివల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టమని ఈటీసీ గారిని మీ ద్వారా, మీడియా ద్వారా తెలియజేస్తాం. అందులో భాగంగా బైకర్స్కి అవేర్నెస్ కల్పించడం, ప్రాణ రక్షణ ఎట్లా చేయాలి, హెల్మెట్ ఒక ఇంపార్టెన్స్ చేయడం, ఇవన్నీ మనం చేస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ మనము బైక్ ర్యాలీ ఒకటి చేస్తున్నాము హెల్మెట్స్ తోటి. సో మనం చాలాసారి నేను చేరినప్పటి నుంచి కూడా చాలా ప్రోగ్రాంలో మనం చేస్తున్నాము, హెల్మెట్ ఒక అవేర్నెస్ చెప్తున్నాము. కానీ మనకి ఇంకా ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు. హెల్మెట్స్ తెచ్చి పెట్టుకుంటున్నారు కానీ అది వాడుకోవడానికి ఏదో ఒక రీజన్స్ చెప్తానే ఉన్నారు. సో దయచేసి మెజారిటీ ఆఫ్ ద రోడ్ క్రాషెస్ అండ్ యాక్సిడెంట్స్ హెల్మెట్ వేసుకొని ఉంటే లైవ్స్ వుడ్ హ్యావ్ బిన్ సేవ్డ్ అనేది మనకు రిపోర్ట్లు కూడా వస్తున్నాయి. సో హెల్మెట్ ఒక ఇంపార్టెన్స్ని అందరూ అర్థం చేసుకోండి. ఇట్ ఇస్ నాట్ అ షో పీస్. మీరు బైక్ కొన్నప్పటికీ మ్యాండేటరీగా హెల్మెట్ కూడా టైఅప్ చేస్తే కూడా ఆ హెల్మెట్ తీసుకొని ఇంట్లో పెట్టుకొని నాకు హెయిర్ ప్రాబ్లమ్ వస్తున్నాయి ఏదో ఒక రీజన్ చెప్పేసి ఎవరు వేసుకోవట్లేదు అనేది చాలా బాధాకరమైన విషయం. సో అందుకోసమే ప్రతి నెల మేము రోడ్ సేఫ్టీ మీటింగ్లు పెట్టుకొని అవేర్నెస్ కూడా కల్పిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ఈ మంత్ అంతా రోడ్ సేఫ్టీ మంత్గా మేము సెలబ్రేట్ చేసి చాలా యాక్టివిటీస్లు చేసి చాలా అవేర్నెస్ కల్పిస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ
భాగంగా మనం బైక్ ర్యాలీ చేస్తున్నాము. దయచేసి ఎవరెవరు బైకర్స్ ఉన్నారో మీరు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాల్సిందే. ఇట్ ఇస్ నాట్ ఫర్ అస్, మా కోసం కాదు, మీ లైఫ్ కోసం, మీ ఫ్యామిలీ కోసం అన్నది దయచేసి అందరూ అర్థం చేసుకోండి. అలాగే ఎవరెవరు కార్లో వెళ్తున్నారో సీట్ బెల్ట్ వేసుకోవాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో